ఒంగోలు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. కూటమి నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. తనపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన విమర్శలపై స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రంగా స్పందించారు. ఒంగోలులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి ఒంగోలు రావడం, 2 గంటలు ఉండడం, రాజకుమారుల విలేకరుల సమావేశంలో మాట్లాడడం, ఆ తర్వాత వెళ్లడం బాలినేనికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. 5 సార్లు గెలిచిన ప్రజల మధ్యలో ఎందుకు ఉండడం లేదని, ఇక్కడే ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకో అని సూచించారు. తాము తప్పు చేస్తే అడుగు, అంతే తప్ప పక్క నుంచి ఒకరు స్లిప్ ఇస్తే మాట్లాడడం కాదన్నారు. ఇదంతా చూస్తే మతిస్థిమితం లేనట్లుగా ఉందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో 400 కోట్ల అవినీతి జరిగినట్టు కరపత్రాలు ఇష్టారీతిన రాస్తారని పేర్కొన్నారు. అందుకు హైదరాబాద్లో ఉన్న బాలినేని నిర్మాత దర్శకత్వం వహించారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, బిర్యానీతో యువతను నాశనం చేశారని, భూకబ్జా చేసి గోవా, శ్రీలంక ప్రయాణాలు చేశారని, ఇప్పుడు బెంగళూరుకు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎవరైనా భవనాలు నిర్మిస్తుంటే డబ్బులు ఇవ్వమని, బెదిరింపులు లేవని, ఒంగోలు నగరమంతా ప్రశాంతంగా ఉందని అన్నారు. ఇంకా ఏమైనా ఉన్నాయో నేను మర్చిపోయాను. ఓకే అండి, అందరికీ నమస్కారాలు. ఈయన ఏంటంటే ఒకటి నెలకో 2 నెలలకో 3 నెలలకో రావటం 19 నెలలు అయింది. రావటం 1 గంట 2 గంటలు ఉండటం, ఈయనేదో రాజకుమారుడి మాదిరి ఈడకు రాగానే ప్రెస్లో ఒక మాట మాట్లాడటం మళ్ళీ కారు వేసుకొని మళ్ళీ హైదరాబాద్ పోవటం. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్నో నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. నువ్వు ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? ప్రజల మధ్యలో ఎందుకు ఉండట్లా? ఈ ఒంగోలు ప్రజలు నిన్ను 5 సంవత్సరాలు 5 టర్ములు గెలిపించారు. 5 టర్ములు గెలిచినప్పుడు నువ్వు ప్రజల మధ్యలో ఉండటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ప్రజల్లో మమేకం అవటం, ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని ఇమీడియట్గా దాన్ని ప్రజలకు తెలియపరచడం చెయ్యి, తప్పలేదు. అంతేగాని వేక్ కథ, పక్కనోడు ఎవడో స్లిప్ ఇచ్చేది, వాడి మాటలు మాట్లాడేది, మళ్ళీ నేను 10 రోజుల్లో వస్తా, ఇంకా 10 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఏంటి ఇవంతా? అది ఏమైనా మతి పరిపిస్తుందో నాకు అర్థం కావట్లా. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారో, ఎందుకు ఏం చేస్తున్నారో నాకు అదే అర్థం కావట్లా. నేను 3 సార్లు, థర్డ్ టైం ఇది. ఫస్ట్ టైము ఒకసారి నా జనవరి 20 నా పుట్టినరోజు అయితే ఒకసారి పంపించారు, సర్లే అనుకున్నాం. రెండోసారి మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ ఒకసారి 21 పాంప్లెట్. ఆ పాంప్లెట్ వేసి దమ్ము కూడా లేదు. పనికి మాలిన వాళ్ళని పెట్టుకొని పాంప్లెట్లు ఇష్టారకంగా వాళ్ళు రాసి పోస్టులో వేసి గ్రూపుల్లో చేయటం. గ్రూపుల్లో వేసినప్పుడు ఆ కామెంట్స్ చూసుకోమనండి. అది తెలుసో లేదో లేండి, అతనికి ఆ స్లిప్లు ఇచ్చేవాడిని చూడమనండి. నిన్న పెద్ద ఆయన వచ్చి మాట్లాడిపోయాడు కదా, దాని కింద కామెంట్స్ పెడతారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమేమి పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఏ విధంగా మనం ఉన్నాము అనేది అది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చూసుకోకుండా ఏదో వచ్చి ఏదంటే అది మాట్లాడిపోవటం వల్ల ఉపయోగం లేదు. మొన్న 3వసారి మళ్ళా వేసేసి కరెక్ట్గా నా పుట్టినరోజు అప్పుడే రాసి ఏదో 400 కోట్ల అవినీతి జరిగింది, అది చేసేసారు, ఇది చేసేసారు, ఏదేదో మాట్లాడి మళ్ళీ వెళ్ళాడు. నేను దాని మీద ఈసారి సీరియస్గా తీసుకున్నా. ఇది నవటాల్లాగా లేదు, ఏదోలే తెలియక ఏదో రాస్తున్నాడు, ఏదో జరుగుతుందిలే అని చెప్పేసి నేను పట్టించుకోకపోతుంటే ఇది పెద్ద ఇదైపోయింది. దాన్ని నేను క్లియర్గా ఎవరు ఏంటి అని చెప్పేసి లాగితే హేమలతను షేక్ షయాద్ అని చెప్పేసి ఇద్దరు. హేమలత అనేమో ముస్లిం కాదు, ఆమె బుర్కా వేయించి ఆమెను తీసుకెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్లో కొరియర్ దాంట్లో అక్కడ ఆమె చేత వేయించారు. అది వేయించారు, ఒక 15 మందికి పంపించారు. 15 మంది పేర్లు కూడా ఉన్నాయి నాకు. 15 మందికి పంపించారు. అది మా పార్టీ వాళ్ళకి పంపించారు, అటు వాళ్ళకి పంపించారు. దాంట్లో ఏమో లెటర్లో ఏమో కాపీ టు సీఎం, కాపీ టు డిప్యూటీ సీఎం, కాపీ టు అని ఏదో పెద్ద చర్చ పెట్టాడు. వాళ్ళందరికీ పంపలా, 15 మంది పార్టీ వాళ్ళకి పంపారు. పార్టీ వాళ్ళకి ఎవరు నచ్చుతారో వాళ్ళకి పంపించారు. అది మా ఏఎంసీకి కూడా వచ్చినట్టుంది. అట్లా వీళ్ళకి పంపించేసేసి వాళ్ళ చేత చేపించారు. ఆ తర్వాత దీనికి మెయిన్ కారకులు ఎవరంటే ఫియాజు,
బొలినేని మురళి. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ ఫియాజ్ అనేవాడు అడ్వకేట్, వాడు డ్రాఫ్టింగ్ చేయటం, ఫయాజ్ ఆ ఫయాజ్ వచ్చేసి డ్రాఫ్టింగ్ చేయటం, వీడు మురళిగాడు చెప్పటం. దానికి హైదరాబాద్లో కూర్చున్నాడేమో దీనికి సలహాలు, డైరెక్షన్లు, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసరు, నిర్మాత అంతా పైన అక్కడ కూర్చొని అతను డైరెక్షన్లు ఇస్తుంటాడు. అది రాయండి, ఇది రాయండి, కన్ఫ్యూజ్ చేసేయాలి మనం అట్లా అని చెప్పేసి అతను చెప్పటం, ఇతను ప్రొడ్యూస్ చేయటం. ఈ ఇద్దరు యదవులేమో టైపింగ్ చేపించటం. ఈ టైపింగ్ కూడా ఎక్కడ చేయించారు? అద్దంకిలో సుబ్బారావు, కొల్లిపారు సుబ్బారావు అని చెప్పేసి ఒక టైపిస్ట్ అతను, 65 సంవత్సరాలు. అతని చేత అద్దంకిలో టైప్ చేయించారు. చేయించిన తర్వాత వీళ్ళిద్దరిని పట్టుకున్నారు, హేమలతను షేక్ షియాద్. వాళ్ళిద్దరిని పట్టుకుంటే మాకు తెలియదు, ఆ ఫయాజ్ అనే అతను మాకు ఇచ్చాడు, ఆ ఫయాజ్ ఇస్తే మేము పోయి పోస్ట్ చేసాము, మురళి అనో ఇద్దరు ఇస్తే, అంతకంటే మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మాకు ఏదో 5 వేలు ఇచ్చారు, దానికోసం పోయి పోస్ట్ చేసామని చెప్పారు. వాళ్ళని పట్టుకొచ్చారు. ఆ తర్వాత టైపిస్ట్ని పట్టుకొచ్చినప్పుడు ఈ ఫయాజ్ ఏం చేశాడంటే, రాగానే మన దగ్గర ఉండే అతను, అంతకుముందు అంత మన దగ్గరే తిరుగుతా మనతోటే ఉండే అతను కిరణ్ పేరు చెప్పాడు. ఎవరికి? డిఎస్పీ గారికి. నేను కాదండి, కిరణ్ చెప్తే చేశానండి అని చెప్పేసి అతను చెప్పాడు. తర్వాత కిరణ్ పట్టుకొచ్చిన తర్వాత ఆ టైంలోనే ఈ టైపిస్ట్ని కూడా పట్టుకొచ్చారు. టైపిస్ట్ని చూపించారు. ఎవరు వచ్చారు నీ దగ్గర టైపింగ్ అని అడిగితే, అతను ఫయాజు, ఇతను కాదండి ఇంకొక అతను వచ్చాడు అని చెప్తే, అతను కూడా చూస్తే మురళిది ఉందని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఇతని పాత్ర ఏంటి అంటే, ఇతనికి వేస్తాడు ఏందనే తెలియదు కానీ ఆ ఫయాజ్ తోటి కిరణ్కి సంబంధాలు ఉన్నాయి. అతను వచ్చేసేమో ఏదన్నా అసంతృప్తిగా మాట్లాడుతున్నాడని చెప్పేసి తెలుసు తప్పితే నాకు ఇట్లా చేస్తారని నాకు తెలియదు అని చెప్పేసి అతను చెప్పాడు. అప్పటికి 2 రోజులు ఉంచారు, సీరియస్గా అతనికి కౌన్సిల్ చేశారు. అన్నీ చేసిన తర్వాత అసలు మెయిన్ వాళ్ళు టైపింగ్ చేయించింది అన్నీ చేసింది వాళ్ళిద్దరు కాబట్టి అని చెప్పి అతను పంపించారు. ఈ పెద్ద మనిషికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మళ్ళా మీ పక్కన తిరిగేవాళ్ళు అక్కడ అతన్ని కాబట్టి మేము రాజీ చేసుకున్నాం, ఇష్టం వచ్చినట్టు కాగితాలు రాసేసి నీ ఇష్టారాజ్యంగా ఇంట్లో ఆడవాళ్ళ పేర్లు కూడా పెట్టి, సిగ్గు లజ్జ ఉండాలి నా కొడుకులకి. మళ్ళీ అతను మాట్లాడతాడు. అసలు ఇంట్లో వాళ్ళు ఏం చేశారు? బాలయ్య కూడా పెట్టేదను అంటే మైండ్ డైవర్ట్ చేయడానికి, మైండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి రాజకీయాలు కూడా చేస్తారని నాకు అర్థం కావట్లా. అలాంటివి పెట్టి ఈలోపు మేమేదో రాజీ చేసుకున్నాడు, ఎవరు చేశారో అని చెప్పేసి మాట్లాడతాడు అతను. ఏం మాట్లాడాలి ఇట్టంటోడితోటి? చిన్నపిల్లవాడా? ఎంత వయసు అతనికి? అది కాకుండా నిన్న ఏం చేశాడు, అంతకుముందు ఎస్పీ గారికి కిషన్ రెడ్డి చేత ఫోన్ వచ్చింది, అతను కొట్టగాకండి మీ దగ్గరికి పంపిస్తాను, అతని భయపడుతున్నాడు అని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుకొని ఫోన్లు ఆపేపించేసి వాడి ఖర్చులకి డబ్బులు ఇచ్చి, పోయినసారి అట్లే తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత పోయినసారి కూడా అతన్ని పట్టుకునే టైంలో తప్పించుకొని పోయి 2 నెలలు ఉండి యాంటిసిపేట్ తీసుకొని మళ్ళీ ఒంగోలుకి వచ్చాడు. సరేలేని వదిలేసాం. ఇంక ఇదే పని అయితే ఎవడు ఊరుకుంటారు అసలు? మళ్ళీ ఈసారి ఏం చేశాడు, మళ్ళీ రాశాడు. ఈయన ఎప్పుడైతే లాయర్ వాడిని పట్టుకున్నారో ఇతను పారిపోయి హైదరాబాద్ పోయి వాళ్ళ షెల్టర్లో ఉండి